సో రైతులందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు రైతు బలం ఛానల్. సో ప్రజెంట్ వచ్చేసి మనం కొచ్చెరువు సంతకి అయితే వచ్చామన్నమాట. సో కొచ్చెరువు సంతలో ప్రతి బుధవారం అయితే జరుగుతుందండి. ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు జరుగుతుంది. సో బస్ స్టాండ్ నుంచి అనంతపురంకి వెళ్ళే దారిలో 1 కిలోమీటర్లు అయితే ఉంటుంది అనమాట ఇది. సో అట్లాగే రైల్వే స్టేషన్ వచ్చేసి శ్రీ సత్యసాయి జిల్లా, ఇదైతే రైల్వే స్టేషన్ ఉందన్నమాట, శ్రీ సత్యసాయి జిల్లా. సో అక్కడైతే శ్రీ సత్యసాయి దాంట్లో దిగేస్తే అక్కడ నుంచి మీరు ఒక 3-4 కిలోమీటర్లు అయితే ఉంటుందండి. సో చాలామంది అడుగుతున్నారు పెద్ద పెద్ద పొట్టేలు చూపించానని చెప్పేసి. సో ఈ సంతలో అయితే కొన్ని వచ్చాయన్నమాట పెద్ద పెద్దవి. సో వచ్చినవన్నీ కూడా మీకైతే ఈ వీడియోలో చూపిస్తాను. సో ప్రజెంట్ ఇక్కడ చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పొట్టేలు, భయంకరంగా ఉండదు. సో ఒకసారి వీటి ధర ఏందని చెప్పేసి ఇప్పుడైతే మనం అయితే అడుగుదాము. అలాగే ఎన్ని కేజీలు పడుతుందో కూడా మనం అయితే ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్. పొట్టేలు అయితే భయంకరంగా ఉండదు. నా ఎంత చెప్తానన్నా? 18. సో 18,000 చెప్తాను ఫ్రెండ్స్. ఇది 18,000, 18,000 हेल्थ हो रहे, 18,000 रुपया बोल रही है, भारी है. సో ఎన్ని కేజీలు పడొచ్చిన మాంసం? 30 తగ్గదంటావు. సో మాంసం వచ్చేసి ఒక 30 కేజీలు అయితే పడుతుంది అంటున్నారు ఫ్రెండ్స్. ఇది చూసుకోండి, 30 కేజీలు మాంసం. ఎట్టయినా చూసుకోండి, చాలా బాగుంటుంది. ఒకసారి మీకు ఆ సైడ్ చూపిస్తానండి, చాలా బాగుంటుంది. మీరు ఎటు చూసుకున్నా కూడా పొట్టేలు అనేది చాలా బాగుంటుంది. సో వీటి పక్కనే చూడొచ్చు, ఇక్కడ కొమ్ములు తిరిగిన పొట్టేలు అనమాట. సో అయినా ఒకటే తెచ్చినావా? సో చూడండి, ఒకటే తెచ్చారు. సో చాలా అంటే చాలా భయంకరంగా ఉన్నది ఇది కూడా. ఒకసారి వీటి ధర ఎంత, అలాగే మాంసం ఎంత పడుతుందని చెప్పేసి అడిగితే తెలుసుకున్నాం. ఎంత చెప్పినా అన్న ఇది? ఎంత చెప్పినావు రేటు? 24. సో ఇది వచ్చేసి 24,000 చెప్తున్నారండి. 24,000, 24,000 వెళ్తారు. 24,000 रुपये बोल रही है, 24,000 వెళ్తారు. ఎన్ని కేజీలు పడుతుంది మాంసం? 36. సో మాంసం వచ్చేసి ఒక 36 కేజీల వరకు అయితే పడుతుంది అంటున్నారు. ఇది వచ్చేసి 24,000 చెప్తున్నారండి, 36 కేజీలు మాంసం. సో ఎంత పడుతుంది అన్నారు మీరు కూడా ఒకసారి కామెంట్ చేసేయండి, నేను తెలుసుకుంటాను. సో వాటి పక్కన ఇక్కడ కూడా ఒకటి ఎర్ర పొట్టెలు, ఇంకోటి తెల్ల పొట్టెలు అయితే ఉందన్నమాట. ఒకసారి వీటి ధర కూడా అడిగి తెలుసుకున్నాము. అలాగే వీటి ధర ఎన్ని కేజీలు వస్తుందని చెప్పేసి కూడా అడిగి తెలుసుకున్నాం. ఎంత చెప్తున్నా అన్న ఇవి రెండు? జత ఎట్లా చెప్తున్నారు? 30,000. సో ఇవి రెండు వచ్చేసి 30,000 చెప్తున్నారండి. 30,000, 30,000 వెళ్తారు. సో ఫిక్స్ రేట్ అయితే ఏముండదు, తగ్గించుకునేది అయితే ఉంటుంది అనమాట. వచ్చేసి 30,000 చెప్తున్నారంట. చాలా అంటే చాలా బాగానే ఉంటుంది, చూసుకోవచ్చు. సరే మాంసం ఎంత పడుతుందో అని చెప్పేసి అడిగి తెలుసుకుందామా? అది కూడా మీరు అడుగుతూ ఉంటారు కాబట్టి నేనైతే అడిగి తెలుసుకుంటాను. మాంసం ఎంత పడుతుందా ఇది? 22 కేజీలు. సో ఏనా ఏ రేటు చెప్పినా? ఎట్లా చెప్పినా ఏం కదా? ఎట్లా బేరం అయితే ఒకటి 13 కడుగుతాడా? సో ఎన్ని కేజీలు పడుతుంది మాంసం? 22 కేజీలు దాకా వస్తాయి. 20 కేజీలు అయితే గ్యారంటీలే, 20 కేజీల వరకు అయితే ఉందంట ఫ్రెండ్స్ ఇది. ఓకే, ఇంకా పక్కన అయితే ఉన్నాయి, వాటి ధర కూడా చూపిస్తాను. చూడండి ఇక్కడ. సో ఈ పొట్టేలు చూడండి ఒకసారి, కొమ్ములు అనమాట, చాలా బాగుంటుంది పొట్టేలు ఇది. సో ఒకసారి వీటి ధర ఎంత, అలాగే ఎన్ని కేజీలు పడుతుంది అని చెప్పేసి మొత్తం అంతా కూడా కొనుక్కుందాం ఫ్రెండ్స్. ఏనా ఎంత చెప్పినావు? 18. సో ఇది వచ్చేసి 18,000 చెప్పినానండి. 18,000, 18,000 వెళ్తారు. 18,000 रुपये बोल रही है. సో ఒకసారి వీటి కేజీస్ అయితే ఎన్ని పడుతుందో అడిగి తెలుసుకున్నాం. ఎన్ని కేజీలు పడుతుంది మాంసం? 26 అట్లా. సో మాంసం వచ్చేసి ఒక 26 కేజీ వరకు అయితే పడుతుంది అంటున్నారు. చాలా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ పొట్టేలు అయితే. ఇంకా పక్కన అయితే ఉన్నాయి, వెళ్ళి వాడి ధర కూడా అడిగి తెలుసుకున్నాం. సో ఈయన పోతులు పట్టుకున్నాడు, అలాగే ఒక పొట్లు అయితే ఉందండి. మనము పొట్లి ధర అయితే అడుగుదాం. ఏనా ఎటు చెప్పినా పొట్లు ఇది? ఎటు చెప్పినా? 15,000. సో ఈ పొట్లు వచ్చేసి 15,000 చెప్పినానండి. 15,000, 15,000 వెళ్తారు. 15,000 रुपये बोल रही जोड़ा. ఏ సింగల్ ఎన్ని కేజీలు పడుతుందా మాంసం? 30 కేజీలు పడుతుంది. 30 కేజీలు పక్కా. సో మాంసం వచ్చేసి 30 కేజీల వరకు అయితే వస్తుంది అంటున్నారు. చూడొచ్చు, పొట్టేలు అనేది చాలా చాలా బాగుంటుంది. మాంసం వచ్చేసి ఒక 30 కేజీల దాకా అయితే వస్తుందంట. ఇంకా పక్కనైతే ఉన్నాయి, వాడి దోలు తెచ్చుకున్నాం. సో
సో ఇక్కడ 2 పొట్టలు అయితే చాలా అంటే చాలా భయంకరంగా ఉన్నాయి, ఈడ్చుకొని పోతూ ఉన్నారు. ఒకసారి ఇటు ధర ఎంత ఉన్నాయి, అసలు కొన్నారా లేదా అమ్మకానికైనా ఉన్నాయా, అసలు ఎంత చెప్తున్నారు ఏమేనైతే మొత్తం అంతా కూడా ఇప్పుడైతే అడుగుదాము. ఏమైనా ఎటు చెప్పినా జత అయ్యా 36,000 మంది కదిరి మీ ఇంటికి నేర్పినట్టా జత వచ్చి 30 చెప్పినావా? 36 జత వచ్చేసి 36,000 చెప్పినారండి. 36,000 36,000 వెళ్తారు. इस पर 4,000 रुपया बोल रहे हैं. अरुण ఎన్ని కేలు పడుతుంది ఒకటి అందాజుగా 25 కాడికి 20 అట్లా పడుతుందా? 30 కేలు ఒకటి 30 కేలు 30 కేజీలు పడవా అంటే వాళ్ళు అడుగుతున్నారు కేజీలు ఎట్లా పడవా అయితే. సో 30 కేజీలు దాకైతే పడుతున్నాను. 30 కేజీలు బేరం అయితే మాట్లాడుతారు. సో ఇక్కడ చూడండి ఎర్ర పొట్టలు 2 అలాగే తెల్ల పొట్టలు అయితే 2 ఉన్నాయన్నమాట. సో ఒకసారి వీటి ధర ఎంత చెప్తున్నారో అలాగే ఎన్నికల మాంసం పడుతుంది అని మొత్తం అంతా కూడా తెలుసుకున్నాం. అన్నగారు అయితే ఇక్కడే ఉన్నారు. ఎంత చెప్తారన్న జత మీద అవి జత మీద 46,000 జత వచ్చేసి 23,000 చెప్తున్నారు అండి. 4 వచ్చేసి 46,000 చెప్తున్నారు. సో చూడండి 4 46,000 జత వచ్చేసి 13,000 26,000 24,000 23,000 చెప్తున్నారండి. చాలా బాగుంటాయి. సో చూడొచ్చు మీరు. సార్ 23,000 వెళ్తారు జోడి 23,000 रुपया बोल रहे जोड़ा. చాలా బాగానే ఉన్నాయి గొర్రెలు పొట్టేలన్నీ కూడా. సార్ వీటి కేజీస్ ఎన్ని కేజీలు వస్తుందో అడిగి తెలుసుకున్నా. ఎన్ని కేజీలు వస్తుందన్నా మాంసంనా? ఒకటి 18 కేజీల దాకా. సో మాంసం వచ్చేసి ఒక 18 కేజీల దాకా అయితే రావచ్చు అంటున్నారు అన్నగారు. బాగానే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్ ఇంకా పక్కనే వెళ్దాం. సో ఇది చూడండి 2 పెద్ద అయితే పట్టుకున్నారు అనమాట. వీడి ధర అయితే అడిగి తెలుసుకున్నారు ఎట్లా చెప్తారు ఏం కదా అని. ఎట్లా చెప్పినారు రెండు ఎట్లా చెప్పినారు? రెండు ఎట్లా చెప్పినారు? 32,500 జత వచ్చి 32,500 అండి. 32,500 37,500 रुपये వెళ్తారు. 2,500 रुपया बोल रही. సో బాగానే ఉండదండి పొట్టేలు 2 కూడా. సో చూడొచ్చు చాలా అంటే చాలా బాగానే ఉన్నాయి. ఒకసారి వీటి ఎన్ని కేలు పడుతుందో కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే మీకు అవసరం కదా, చాలామంది ధర అడుగుతారు, మీరు ఎన్ని కేలు పడుతుందో అడగరు అని చెప్తున్నారు. అడుగుదాం. ఎన్ని కేలు పడుతుందా మాంసం ఒకటి? అంతే. సో ఇవి 2 వచ్చేసి చూడండి బాగానే ఉన్నాయి. ఏనా ఎట్లా చెప్పినా ఇవి 22 ఎన్ని కేలు దూగుతుంది మాంసం ఒకటి? మాంసం 18 కేలు. సో 20. సో జత వచ్చేసి 22,000 చెప్తున్నారండి. మాంసం వచ్చి ఒకటి 10 నుంచి 20 కేల దాకా అంటున్నారు. సో పొట్టేలు అయితే చూడచ్చు చాలా బాగానే ఉన్నాయి. వీటి పక్కన ఇంకా ఉన్నాయండి, అవి కూడా చూపిస్తాను. ఏనా ఉండదు సంత ఫుల్గా ఉండదు. ఇంకేం వ్యాపారం కల్లా అయితే నిదానంగా. సో ఒకసారి ఇలా చూడండి పొట్లు అయితే భయంకరంగా ఉండవు అనమాట. ఎంత చెప్పినా ఇది? 19. సో ఇది వచ్చేసి 19,000 చెప్పున్నారండి. 19,000. 19,000 వెళ్తారే. భారీగా ఉండదు, ఒకసారి చూడొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. వీటి ఎన్ని కేలు పడుతుందో ఒకసారి అయితే అడిగి తెలుసుకున్నాం. ఎన్ని కేలు పడుతుందా? ఎన్ని కేలు? 20 పైన, 25 పైన, 20, 30 అయితే పడుతుంటున్నారు ఫ్రెండ్స్. ఇది చాలా బాగానే ఉంటుంది. 35 కేజీస్ అయితే పడచ్చు అంటున్నాను. ఓకే ఫ్రెండ్స్ ఇంకా పక్కన అయితే ఉన్నాయి, వెళ్ళి దాన్ని కూడా చూసాను మీకు. ఒకసారి ఇక్కడ చూడండి ఈ పొట్టలు అయితే అక్కగారు అయితే పట్టుకున్నారు. సో దానికి ఏదో చూడండి కొద్దిగా వ్యాధి ఏదైతే వచ్చిందనమాట, చూడొచ్చు. సో ఒకసారి ఇది ఎన్ని కేజీలు పడుతుంది అలాగే ఎంత రేట్ చెప్తున్నారని మొత్తం అంతా కూడా అడుగుదాము. ఇంకా ఎంత చెప్పినారు ఇది? ఎంత చెప్పినారుగా?
12,000 ఏంది 15 వచ్చింది ఏమైంది దానికి మన టీవీలో పెడతాంటాము సెల్లుకి వస్తా ఉంటుంది 18,000 చెప్పినారా ఇది 15,500 చెప్పినాడు ఫ్రెండ్స్ ఇది మాంసం ఎన్ని కిలో వస్తుంది అందాజుగా మాంసం 20 కిలో మాంసం సో మాంసం వచ్చేసి ఒక 20 కిలో అయితే వస్తుంది అంటున్నా ఫ్రెండ్స్ ఇది ఓకే సో ఇటువంటి ఎర్ర పొట్టలు అయితే అనమాట పెద్దవే సో ఇవి 8 నెలలు సంవత్సరం పైన ఉంటాయి ఒకసారి వీటి ధర ఎంత అలాగే ఎన్ని కిలో పడుతుంది మొత్తం రోజు అడిగి తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్నగారు అయితే ఉన్నారు ఎంత చెప్తున్నారు ఈ జత 10 పిల్లలు 1,30,000 సో 10 పిల్లలు వచ్చేసి కట్ట మీద అయితే అమ్ముతున్నారు ఫ్రెండ్స్ ఇవి 10 పిల్లలు వచ్చేసి 1,30,000 అంట 1,30,000 1,30,000 ಹೇಳ್ತಾರೆ 1,30,000 ರೂಪಾಯಿ ಬೋಲ್ರಿ ఎన్ని కేలు పడుతున్నాను ఒకటి అందాజుగా ఒక్కొక్కటి ఎన్ని కేలు పడవచ్చు అందాజుగా 20 కేలు దాకా సో ఒక్కొక్కటి వచ్చేసి 20 కేలు దాకా అయితే పడవచ్చు అంటున్నారు చూడొచ్చు సో 10 పొట్టేలు 1,30,000 ఓకే ఫ్రెండ్స్ ఇంకా పక్కన అయితే ఉన్నాయి అవి చూపించి వీడియో అయితే క్లోజ్ చేస్తాను అనమాట ఓకే పక్కకైతే వెళ్దాము సో ఇక్కడ చూడండి ఈ పొట్టేలను కూడా ఫామ్స్లో అయితే పెంచారనుకుంటాను సో ఇవన్నీ నాకు అట్లాగే అనిపిస్తుంది ఇలాంటి పొట్టేలు చూస్తే సో ఇవన్నీ కూడా ఫామ్లో పెంచినట్టే అనిపిస్తుంది సో ఈ ఫామ్లో పెంచినారా లేక రైతుల దగ్గరే పెరిగినాయా అని చెప్పేసి ఈ వీడియో చూడగానే మీకు కొంతమందికి అర్థమవుతుంది సో అర్థమైన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఇంతవరకు చూసి ఉంటారు నాకు ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి ఆ ఫామ్స్లోదా లేక రైతులు పెంచారని చెప్పేసి నాకు ఏదో ఒకటి అయితే కామెంట్ చేయండి సో ఇప్పుడు ప్రజెంట్ నేనైతే రైతు అయితే ఇక్కడ ఉన్నారో అడిగి తెలుసుకుందాం వీటి ధరలు ఎంత అలాగే ఎన్ని కేలు పడుతుంది అలాగే డైరెక్ట్గా వాళ్ళతో నడిపిస్తాను ఇప్పుడు సో మీరు చూద్దరు ఆన్సర్ ఓకే ఏం చెప్తారా ఏనా ఎన్నికే ఎట్లా చెప్తున్నా జత అన్నా నిమిషం ఫ్రెండ్స్ ఆయన కొద్ది బిజీగా అయితే ఉన్నారు అనమాట మాట్లాడుతారు పొటేలని కూడా చూడండి అంతలో మీరు ఒకసారి ఏనా ఎట్లా చెప్పినా జత ఎట్లా చెప్పినాము జత 31,000 సో జత వచ్చేసి 31,000 చెప్తున్నారండి ఎన్ని కేలు పడుచున్నా మాంసము అందాజుగా ఒకటి 27 కేలు 28 కేలు ఆవరేజ్ 27 28 ఎట్లా ఫామ్స్ లో ఇంటి దగ్గర పోయినా ఇవి ఫామ్స్ లో ఇంటి దగ్గర పోయినా వ్యాపారస్తులేనా అంటే ఫామ్స్లో పెంచినట్టువే కదా ఫామ్స్లో పెంచినటువంటి ఫ్రెండ్స్ ఎంతమంది కరెక్ట్గా కామెంట్ చేశారు తప్పకుండా మీరు మళ్ళీ మీ పేరుని అయితే మెన్షన్ చేయండి ఎవరు కరెక్ట్గా కామెంట్ చేశారు సో జత అయితే 31 చెప్పినావు జత 30,000కైనా ఇచ్చేసావు సో జత వచ్చేసి 31 చెప్పినానండి 30,000కైనా ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నారు సో ఈ పొట్టేళ్ళు సో ఎవరికైనా కావాలంటే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అన్న దగ్గర వచ్చేసి పొట్టేళ్ళు అయితే అవైలబుల్ ఉంటాయి అన్ని పొట్టేళ్ళైనా ఇంకేం తేరా అన్ని పొట్టేళ్ళ వ్యాపారం ఏమంది సో పొట్టేళ్ళు అయితే ఉంటాయన్నమాట నా నెంబర్కి కాల్ చేసి అన్న దగ్గర ఉన్న పొట్టేళ్ళు అయితే మనము ఇప్పించడం అయితే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా పక్కన అయితే ఉన్నాయి సో అది కూడా అడుగుదామా లేకుంటే ఈ వీడియోని ఇంతతో క్లోజ్ చేస్తానో తెలియదు చూస్తాను ఫ్రెండ్స్ ఓకే